త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఇప్పటికే రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రాసెస్ జరుగుతోంది. రేపటితో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి వీరిద్దరి పదవీ కాలం పూర్తి కాబోతోంది. దీంతో 2 రాజ్యసభ స్థానాలకు మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతుండటంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెడుతుందా లేదా అనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో 2 రాజ్యసభ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం కాబోతున్నాయి. ప్రస్తుతం సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది శాసనసభ్యులు ఉన్నారు. 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి సంబంధించి అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారిని ఇరుకున పెట్టేందుకు రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని భావించింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపైన చర్చించారు. చివరకు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దింపుతారని ప్రచారం జరిగినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఇటీవల జీహెచ్ఎంసీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలిసింది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఆ విప్పు అనర్హత కిందకు వర్తించదు. కేవలం రాజ్యసభ ఎన్నికలు అనివార్యమైతే పార్టీ నియమించినటువంటి ఏజెంట్కు చూపించి రాజ్యసభ అభ్యర్థికి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కేవలం ఒకవేళ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టి పోటీ చేసినప్పటికీ, విప్ జారీ చేసినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి వేసినా, రెండో ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. కాబట్టి వీటన్నిటి పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా అందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. దీంతో వీటన్నిటి పరిణామాల నేపథ్యంలోనే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినట్టుగా ఎట్లాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలపై చర్చించిన తర్వాతనే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 2 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 66 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మిత్రపక్షం సిపిఐకి 1 సీటు ఉంది, 67 స్థానాలు అవుతాయి. ఇక ఎంఐఎంకు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం రాజ్యసభ ఎన్నికల్లో 2 స్థానాలకు గాను 2 స్థానాల్లో కోటా ఓట్లు అంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ అభ్యర్థికి లభిస్తే ఆ అభ్యర్థి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉంటే అప్పుడు
కోటా తగ్గి 38 మంది ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తే వారు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కూడా కనపడుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో అన్ని విషయాలపై చర్చించిన తర్వాత రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మొదట పోటీ చేయాలని భావించింది. ముస్లిం మైనారిటీ అభ్యర్థిని పెట్టి గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీకి సంబంధించి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి మైనారిటీ ఓట్లను పొందే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముస్లిం మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపామన్న సంకేతాలను ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాకపోవడంతో, రాజకీయ పరిస్థితులు వర్కౌట్ కాకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటేనే మేలని భావించిన తర్వాతనే రాజ్యసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తే కనుక 2 రోజుల క్రితమే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా ఉండేది. కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగిపోతుంది కాబట్టి రాజ్యసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపుగా దూరంగా ఉన్నట్లుగానే భావించాలి. ఇక 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైతే నామినేషన్లు దాఖలు చేస్తారో వారికే 2 స్థానాలు దక్కే అవకాశం కూడా కనబడుతుంది. 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి 4 సభ్యులు ఉన్నారు. కేఆర్ సురేష్ రెడ్డి, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, మరోవైపు దామోదర్ రావు. ఈ 4 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియబోతోంది. దీంతో రాజ్యసభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 3కి తగ్గబోతోంది. దీంతో కొత్తగా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ లీడర్ను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక లోక్సభలో 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడబోతోంది. Right. Thank you, Savin. Thank you for the updates.